హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఈ బైక్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇదేమి ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఓల్డ్ మోడల్ అయితే కాదు, కంప్లీట్గా ఇది ఒక ఫ్రెష్ మోడల్. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ లేటెస్ట్గా ఈ కొత్త మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మోడల్ పేరు వచ్చేసి బేస్ ప్రీమియం. కంప్లీట్గా ఈ వీడియోలో దీని ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే మోడల్ ఎందుకు తీసుకోవాలి, అన్ని విషయాలు మీకు క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనేది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు ఒకవేళ బైక్ కొనుక్కుంటే. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ టోటల్గా ఈ బైక్ని మీరు 4 మోడల్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ ప్రీమియం, మిడ్, టాప్. ఈ 4 మోడల్స్లో ఈ బేస్ ఉంది కదా, దీన్ని ఫ్యాక్టరీ బ్లాక్ అంటారు. దీన్ని మాత్రం మీరు స్కిప్ చేసేయండి. వేస్ట్ మోడల్ ఇది, అసలు ఏం బాగోదు. దీన్ని కొనుక్కుంటే ఏంటంటే మీ మనీ అనేది వేస్ట్ అయినట్టే. కాబట్టి ఈ బేస్ మోడల్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా 3 మోడల్స్ అయితే మిగులుతున్నాయి. కొత్తగా లాంచ్ చేసిన బేస్ ప్రీమియం, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్. ఈ 3 మోడల్స్లో ఏ మోడల్ తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఈ 3 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో క్లియర్ కట్గా మీకు చెప్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. బేస్ ప్రీమియంలో ఫ్రంట్లో ఎల్ఈడి హెడ్ లైట్ ఉండదు, హాలోజన్ లైట్ ఉంటే. మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్లో ఫ్రంట్లో ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది. బేస్ ప్రీమియంలో ఫ్రంట్లో 100 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 120 సెక్షన్ చిన్న సైజు టైర్స్ ఉంటే. టాప్ అండ్ మిడ్ వేరియంట్స్లో ఫ్రంట్లో 110 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ వైడ్ టైర్స్ ఉంటాయి. బేస్ ప్రీమియంలో సింగిల్ టోన్ కలర్ ఒకటే ఉంటుంది. అదే మిడ్ అండ్ టాప్ వేరియంట్స్లో డ్యూల్ టోన్ కలర్స్ ఉంటాయి. కలర్స్ కూడా బాగానే ఉంటాయి చూడడానికి. అలానే బేస్ ప్రీమియంలో ట్రిప్పర్ నావిగేషన్ ఉండదు. మిడ్ అండ్ టాప్ వేరియంట్స్లో ట్రిప్పర్ నావిగేషన్ ఉంటుంది. బేస్ ప్రీమియంలో బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటే. మిడ్ అండ్ టాప్ వేరియంట్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంటుంది విత్ డ్యూల్ డిస్క్. అలానే బేస్ ప్రీమియంలో ఛార్జింగ్ సాకెట్ 5 వోల్ట్ కెపాసిటీతో ఉంటే. అదే మిడ్ అండ్ టాప్ వేరియంట్స్లో 27 వాట్స్ కెపాసిటీ ఉంటుంది ఛార్జింగ్ సాకెట్ అనేది. సో ఈ విధంగా బేస్ ప్రీమియంకి, మిడ్ వేరియంట్కి, టాప్ వేరియంట్కి చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్ టాపిక్ అయినా ఏ మోడల్ తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తే, బైక్ అనేది మనం ప్రతిసారి కొనం, ఒకసారి కొంటే లాంగ్ రన్లో యూజ్ చేస్తాం. కాబట్టి బెస్ట్ మీరు మిడ్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ తీసుకోండి. ఎందుకంటే మిడ్ వేరియంట్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు బైక్ తీసుకుని బయటికి వెళ్ళిన ప్రతిసారి మీకు సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కొనుక్కునే ముందు ది బెస్ట్ మోడల్ తీసుకుంటే లాంగ్ రన్లో కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆ విధంగా చూసుకుంటే మిడ్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ ఇవి రెండు చాలా బెస్ట్ అనమాట. మిడ్ వేరియంట్కి, టాప్ వేరియంట్కి మెయిన్గా కలర్స్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది, కానీ రిమైనింగ్ మొత్తం సేమే ఉంటుంది. లేదు మేము టాప్ వేరియంట్ని, మిడ్ వేరియంట్ని ఎఫోర్డ్ చేయలేము అనుకుంటే అప్పుడు ఈ బేస్ ప్రీమియంని మీరు తీసుకోవచ్చు. ఈ మోడల్ తీసుకుంటే మీరేంటంటే 2 విషయాల్లో బాగా కాంప్రమైజ్ అవ్వాలి. ఒకటి సేఫ్టీ పరంగా, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి అంత సేఫ్టీ అనేది మీకు ఉండదు, ఇందులో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అలానే ఎల్ఈడి హెడ్ లైట్ ఉండదు, సో ఇది ఒక కాంప్రమైజ్ అనమాట. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఏమీ ఉండవు. సో ఈ విధంగా మీరు మిడ్ అండ్ టాప్ వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే బేస్ ప్రీమియంలో చాలా వరకు ఫీచర్స్ అయితే ఉండవు. కాబట్టి ఇందాక నేను మీకు క్లియర్గా డిఫరెన్సెస్ చెప్పాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, మీరు బేస్ ప్రీమియం తీసుకోవాలా, టాప్ అండ్ మిడ్ వేరియంట్ తీసుకోవాలని. నేను మాత్రం మీకు టాప్ వేరియంట్ కానీ మిడ్ వేరియంట్ కానీ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. టోటల్ ఇంకా అది మీ చాయిస్. నెక్స్ట్ ఇప్పుడు మనం కలర్స్ గురించి డిస్కస్ చేస్తే, నేను రివ్యూ చేస్తున్న బేస్ ప్రీమియంలో ఒకటే కలర్ మాత్రమే ఉంటుంది, టర్మాక్ బ్లాక్ అని. లిటరల్లీ ఈ కలర్ చూడడానికి రియాలిటీలో సూపర్గా అయితే ఉంది. బ్లాక్ కలర్లో వెహికల్ మాత్రం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అదే మీరు మిడ్ వేరియంట్ కానీ టాప్ వేరియంట్ కానీ తీసుకుంటే అందులో టోటల్గా 8 కలర్స్ ఇస్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఈ బేస్ ప్రీమియంలో బ్లాక్ కలర్ అనేది సింగిల్ కలర్. చూడడానికి అయితే చెప్పా కదా, బాగుంది, నాకు మాత్రం బాగా నచ్చింది. సో ఇంకా ఇది కలర్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే, చెప్పాను కదా ఈ 2026 ఇయర్లో ఈ బేస్ ప్రీమియం మోడల్ అనేది కొత్త వేరియంట్ కింద లాంచ్ చేశారు. ఇది ఒక అప్డేట్. అలానే ఇక్కడ మీకు ఒక 2 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కొత్త కలర్స్ అనమాట. ఇది ఒక అప్డేట్. ఇంతకు మించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఈ 2026 ఇయర్లో కంపెనీ చేయలేదు. ఇవే అప్డేట్స్. కొత్తగా 2 కలర్స్ లాంచ్ చేశారు, అలానే ఒక కొత్త మోడల్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే, లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి బాగానే ఉంటుంది. మెయిన్గా హంటర్ 350 ఏంటంటే షార్ట్ పర్సన్స్కి బాగా సెట్ అవుతుంది బైక్ అనేది. కొంచెం ఆ స్క్రాంబ్లర్ లుక్లో ఉంటుంది అనమాట. ఓవరాల్గా షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో కొద్దిగా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ వెహికల్ని. అలానే లుకింగ్ వైజ్ చూడడానికి గుడ్ లుకింగ్ వెహికలే. మెయిన్గా యూత్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఈ వెహికల్ సెట్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మిర్రర్స్ వైజ్ రౌండ్ మిర్రర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగున్నాయి. అలానే గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బేస్ ప్రీమియంలో ట్రిప్ నావిగేషన్ ఉండదు కాబట్టి మెటల్ లేఅవుట్ అనేది ఇలా సింగిల్గానే ఉంటుంది. ఇంకా హెడ్లైట్ వైజ్ ఈ బేస్ ప్రీమియంలో ఎల్ఈడి హెడ్లైట్ ఉండదు, కంప్లీట్గా హాలోజన్ లైట్ ఇచ్చారు. సో నైట్ టైం ఏంటంటే మీరు జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ టూరింగ్ లాంటిది కంటిన్యూగా చేయాలనుకుంటే ఎల్ఈడికి అప్డేట్ అవ్వటమే. మీరు కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడికి అప్డేట్ అవ్వచ్చు. బట్ బైక్తో పాటు మీకు స్టాక్గా బల్బే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హజల్ లైట్స్ ఇచ్చారనమాట. ఇది ఒక మంచి థింగ్ అని చెప్పొచ్చు. అలానే ఇవి ఓల్డ్ ట్రెడిషన్ టైప్లో రౌండ్ సిగ్నల్ లైట్స్ అనమాట. ఇవి ఫ్లెక్సిబుల్ అయితే కాదు, స్టిఫ్గానే ఉంటాయి. అలానే ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ అదే 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ట్రావెల్ వచ్చేసి 130mm ఉంటుంది. ప్రొటెక్షన్ వైజ్ ఇక్కడ రబ్బర్ బూట్స్ కూడా అయితే ఉంటాయి సస్పెన్షన్కి. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ అనేది ఫైబరే, మెటల్ అయితే కాదు. అలానే ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, 100/80 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఇదేమి రేడియల్ కాదు, నార్మల్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఈ బేస్ ప్రీమియంలో ఏంటంటే కొంచెం చిన్న సైజు టైర్స్ ఇచ్చారు. అదే టాప్ అండ్ మిడ్ వేరియంట్స్లో ఏంటంటే బిగ్ సైజు సెక్షన్ ఉన్న టైర్స్ ఇచ్చారనమాట. సో గ్రిప్ అనేది టాప్ అండ్ మిడ్ వేరియంట్స్లో చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ కార్నరింగ్స్ అండ్ హై స్పీడ్స్లో. ఈ బేస్ ప్రీమియంలో ఏంటంటే కొంచెం తగ్గుతుంది అనమాట. ఇంకా అలైవల్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి సింపుల్గా, ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు, కొంచెం పెద్ద సైజ్ ఇది. 2 పిస్టన్ క్యాలిపర్స్ యూజ్ చేశారు. ఎగ్జాక్ట్గా ఇవి ఏ కంపెనీ ఇక్కడ మెన్షన్ చేసలేవు, కానీ ఓవరాల్గా ఇవి 2 పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. సేఫ్టీ స్టాండర్డ్గా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. సో ఫ్రంట్లో ఏబిఎస్ ఇచ్చారు కాబట్టి మీరు హార్డ్ బ్రేకింగ్ చేసినా సరే ఫ్రంట్లో స్కిడ్ అవుతుంది, కానీ బ్యాక్ సైడ్ స్కిడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలానే బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా మెయింటెనెన్స్ అయితే చేయాలి, ఈ ఎస్పెషల్లీ రైనీ సీజన్లో. లేదంటే కీస్ మన సౌండ్ అనేది వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి దాన్ని. ఓవరాల్గా ఈ బేస్ ప్రీమియం మోడల్లో వెన్ కంపేర్ టు టాప్ అండ్ మిడ్ వేరియంట్స్ ది బెస్ట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాము. మీరు 100/350లో ఏ మోడల్ తీసుకున్నా ఇంజిన్ వైజ్ అయితే సేమే ఉంటుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు. అలానే 26 మోడల్లో కూడా ఎలాంటి అప్డేట్స్ చేయలేదు ఇంజిన్ పరంగా. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 2 valves 4 stroke 349.34cc OBD 2B ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOHC J సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజిన్ ఈ వెహికల్లో ఉంటుంది. పవర్ ఏమో 20.2 bhp @ 6100 rpmలో, టార్క్ 27 Nm @ 4000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, కిక్ స్టార్ట్ లాంటిది ఏమో ఉండదు. అలానే స్లిప్పర్ క్లచ్ కూడా ఇంజిన్ లోపల ఉంటుంది. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్గా సిటీ రైడింగ్కి అలానే లాంగ్ జర్నీస్కి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంజిన్ లోపల ఏంటంటే టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో లో అండ్ పుల్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు, కానీ అలానే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు లో అండ్ టార్క్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా బైక్ను రైడ్ చేసిన ప్రతిసారి ఆ పుల్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే టార్క్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. అలానే ఇది J సిరీస్ ప్లాట్ఫామ్ ఇంజిన్ కాబట్టి వైబ్రేషన్స్ కూడా పెద్దగా ఉండవు, స్మూత్గానే ఉంటుంది ఇంజిన్ అనేది. అలానే ఇంజిన్కి ఫిజికల్గా ఆయిల్ కూలర్ సిస్టమ్ అయితే ఉండదు, కానీ హెడ్ దగ్గర ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. సో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంజిన్ కూడా కొద్దిగా ఎఫెక్టివ్గా కూల్ అవుతూ ఉంటుంది. ఇంకా టాప్ స్పీడ్ వైజ్ ఈజీగా 125+ టాప్ స్పీడ్ అయితే ఈ బైక్ వెళ్ళగలదు. ఇదేమీ పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేయబడ్డ ఇంజిన్ అయితే కాదు. మెయిన్గా మీరు అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంజిన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. డైలీ కంప్యూటింగ్ చేసుకోవడానికి మేనేజబుల్గా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్స్ వెళ్దాం అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. మెయిన్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం పెద్ద బైక్ను రైడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ మరీ చిన్న బైక్ను రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు రాదు. ఓవరాల్గా డీసెంట్ ఎనఫ్ అనమాట. డైలీ లైఫ్లో మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంజిన్ అనేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ అయితే మరీ లెంత్ అయితే ఉండదు, కొద్దిగా షార్ట్గా ఉంటుంది. ఓవరాల్గా మీరు స్కిన్నీ పర్సన్స్ అయితే ఫ్యామిలీ వైజ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. బిగ్ పర్సన్స్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ఓవరాల్గా మేనేజబుల్దే. మెయిన్గా సీట్ క్వాలిటీ చాలా బాగుంటుంది, సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. పిల్లన్కి మంచి కుషనింగ్ ఇచ్చారు, రైడర్ కూడా ది బెస్ట్ కుషనింగ్ ఇచ్చారు. ప్లస్ స్పేస్ కూడా విడ్త్ అనేది బాగుంటుంది అనమాట, బోత్ రైడర్కి పిల్లన్కి కూడా. సో ఓవరాల్గా మీరు 100/350ని ఫ్యామిలీ వైజ్ కూడా మేనేజ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ స్ప్లిట్ టైప్లో సీట్ గ్రాబెల్స్ను ప్రొవైడ్ చేశారు, కొంచెం స్టైలిష్గా. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ వైజ్ మెటల్ ఫ్యూల్ ట్యాంకే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఎప్పుడైనా వాటర్ క్యాన్స్ లాంటి కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ మీరు క్యారీ చేద్దాం అనుకుంటే హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు.
ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి మౌంట్ చేసుకుందాం అనుకున్నా ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. మెటల్ ఫ్యూల్ ట్యాంక్లు ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా ఇక్కడ వైట్ కలర్లో రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి స్టిక్ చేశారు. ఓవరాల్గా పెయింట్ ఫినిషింగ్ కూడా చూడడానికి బాగుంది. ఇంకా ఫ్యూల్ క్యాప్ అనేది అటాచబుల్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్, డిటాచబుల్ కాదు అది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. కింద డెడికేటెడ్గా హజర్ లైట్ బటన్ ఇచ్చారు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఐ బటన్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. పైన హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే, ఇది ఒక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్ గురించి డిస్కస్ చేద్దాము. కన్సోల్ వైజ్ ఈ బైక్లో ఎనలాగ్ ప్లస్ సెమీ డిజిటల్ కన్సోల్ ఉంటుంది. ఫీచర్స్ వైజ్ ఈ కన్సోల్లో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి, మరీ ఎక్కువ ఫీచర్స్ అంటూ ఏమి ఉండవు. ఎనలాగ్లో పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషను, సర్వీస్ ఇండికేషను, టైము, ఎకో ఇండికేషను, ఇంజిన్ టెంపరేచరు, ఓడాన్ ట్రిప్ మీటర్స్, ఫ్యూల్ గేజు, లో ఫ్యూల్ ఇండికేషను, బ్యాటరీ ఇండికేషను, న్యూట్రల్ లైటు, ఏబిఎస్ లైటు, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఇలా కొన్ని ఇండికేషన్ లైట్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా మరీ ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమీ లేవు, బేసిక్ ఫీచర్సే లిమిటెడ్గానే ఇచ్చారు. ఈ కన్సోల్కి బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు. గేర్ ఇండికేటర్ లేదు, ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఇందులో ఉండదు. ఓవరాల్గా డే టైంలో విజిబిలిటీ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ డిస్ప్లే ఏంటంటే మరీ చిన్నగా ఉంటే లెటర్స్ కూడా కొద్దిగా చిన్నగా కనిపిస్తాయి. ఓవరాల్గా ఇది మేనేజబుల్ కన్సోల్ అనమాట. సో ఇది కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే మీరు టాప్ మోడల్లో చూస్తే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 5 వాట్స్ కెపాసిటీ ఉన్న టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. 5 వాట్స్ అంటే మరీ తక్కువ, చాలా లేట్గా మొబైల్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఎమర్జెన్సీ పర్పస్ కోసమే కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే సైడ్ ప్యానల్స్ కూడా ఫైబర్ ఇచ్చారు. 100/350 అని చెప్పి మెన్షన్ చూడవచ్చు. ఇంకా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఉంది. ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు రైడర్కి. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఎలానే ఉంటుంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్. డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు సెంటర్ స్టాండ్ మాత్రం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. పైప్ టైప్లో పిలియన్ బ్యాక్ రెస్ట్ అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రావెల్ వచ్చేసి 90 mm ఉంటుంది బ్యాక్ సస్పెన్షన్ది. ఓవరాల్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట డైలీ లైఫ్లో రైడ్ చేసేటప్పుడు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమీ ఉండదు. ఓపెన్ చైన్ ఉంటుంది ఈ బైక్లో, రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగ్ ఆర్మ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఈ వెహికల్లో ఉంటుంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, రౌండ్గా ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న షార్ట్ ఫెండర్ కూడా ఫైబర్ ఫెండరే. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇదేమీ రేడియల్ టైర్ కాదు, నార్మల్ టైర్సే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 153 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. 153 mm అంటే కొంచెం పెద్ద సైజు డ్రమ్ బ్రేక్ అనమాట ఇది. ఎలానో వీళ్ళు డ్రమ్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ ఆర్ఎల్పి సెన్సార్ లాంటిది ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఈ డ్రమ్ బ్రేక్స్ ఏంటంటే మెయింటెనెన్స్ పరంగా తక్కువ ఉంటాయి, అదొక అడ్వాంటేజ్గా. బట్ ఏంటంటే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ డిస్క్ అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు, కానీ మేనేజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే లాంగ్ రన్లో యూజ్ చేసే కొద్దీ ఇరిటేషన్ సౌండ్ అయితే తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి సౌండ్స్ మీకు రాకుండా ఉండాలంటే వీల్ ఓపెన్ చేసి డ్రమ్ని ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఈ సౌండ్ అనేది పోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, షార్ట్గా. రియాలిటీలో బైక్ను రైడ్ చేసేటప్పుడు తంపి సౌండ్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. నెక్స్ట్ ఇంకా బైక్లో బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ చూడడానికి ఎలా ఉంది, ఓపెన్ టీత్ టైప్లో ఇచ్చారు. కొంచెం గ్రిప్ అనేది బాగుంటుంది అనమాట రైడర్కి బ్రేకింగ్ చేసేటప్పుడు. అలానే ఫ్రంట్లో ఇక్కడ సింగిల్ హార్న్ ఇచ్చారు. సింగిల్ హార్న్ అయినా సరే లౌడ్గానే ఉంది, ఒకసారి వినండి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది O2 సెన్సార్, పక్కనే ఉన్నది ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm ఇచ్చారు. అట్లీస్ట్ మన ఇండియన్ రోడ్స్కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది. కొద్దిగా తగ్గిందనమాట, మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ ఇచ్చారు. మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 35 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ నుంచి. వెయిట్ కూడా 180 kgs వరకు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న రిమైనింగ్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ లైటెస్ట్ వెహికల్ అనమాట.
అలానే సీట్ హైట్ కూడా కొంచెం తక్కువ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. 790mm సీట్ హైట్ ఉంది, సో షార్ట్ రైడర్స్ కూడా కొద్దిగా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ని యూజ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ అనమాట, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. ఆన్లైన్లో 1,90,000 వరకు ప్రైస్ ఉంది ఈ బేస్ ప్రీమియం మోడల్ది. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది, అలానే వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గానే ఉంటుంది. ఈ బైక్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ను క్లాసిక్ 350 నుంచే షేర్ చేసుకుంటుంది కాబట్టి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ లేటెస్ట్ 2026 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బేస్ ప్రీమియం మోడల్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ బేస్ ప్రీమియం మోడల్ ఏంటంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో హంటర్ 350 తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ మోడల్ తీసుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వెహికల్ మీరు పద్దాక కొంటారు కాబట్టి ఒకసారి కొంటే లాంగ్ రన్లో యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి తీసుకునేది ఏదో ది బెస్ట్ మోడల్ తీసుకోవడం అనేది మంచి థింగ్ అని చెప్పి నేను చెప్తాను. సో మీరు ఈ బేస్ ప్రీమియంని వదిలేసి మిడ్ వేరియంట్ని టాప్ వేరియంట్ని తీసుకోవడం అనేది గుడ్ డెసిషనే, అదేమీ బ్యాడ్ డెసిషన్ కాదు. బట్ ఏంటంటే దీంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఒక 10,000 to 20,000 ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట, డిపెండ్స్ ఆన్ లొకేషన్ బై లొకేషన్. సో మీరు షోరూమ్కి వెళ్ళి ఈ బేస్ ప్రీమియం మోడల్ని అలానే కుదిరితే టాప్ మోడల్ కూడా టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బేస్ ప్రీమియం మోడల్ అనేది కన్సిడర్ చేయండి మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే. లేదు మీకు మంచి మోడల్ కావాలి, ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు టాప్ మోడల్కి వెళ్ళిపోండి. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెప్పాను కదా, ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.